మేడారం జాతరలో చరిత్రను క్లుప్తంగా స్పష్టంగా ఇక్కడ తెలుసుకుందాం. సుమారు 13వ శతాబ్దంలో నేటి ములుగు జిల్లాలోని మేడారం ప్రాంతాన్ని పగిడిద్ద రాజు అనే గిరిజన దొర పాలించేవారు. ఆయన భార్య సమ్మక్క. ఈ దంపతులకు సారక్క, సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు ఉండేవారు. ఆ సమయంలో మేడారం ప్రాంతం కాకతీయ చక్రవర్తుల పాలన కింద ఉండేది. వరుసగా కరువు రావడంతో గిరిజన ప్రజలు కాకతీయ రాజులకు కట్టాల్సిన కప్పం, పన్ను కట్టలేకపోయారు. కరువును చూడకుండా పన్ను చెల్లించాల్సిందేనని కాకతీయ సేనలు మేడారంపై దాడికి దిగాయి. గిరిజన ప్రజల స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం సమ్మక్క కుటుంబం మొత్తం యుద్ధరంగంలోకి దూకింది. పగిడిద్ద రాజు, సారక్క, నాగులమ్మ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలారు. జంపన్న శత్రువులతో పోరాడుతూ గాయపడి సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తారు. తన కుటుంబం మొత్తం బలిదానం కావడాన్ని చూసిన సమ్మక్క స్వయంగా యుద్ధరంగంలోకి దిగి శత్రువులను గడగడలాడించింది. పోరాట సమయంలో శత్రువులు వెన్నుపోటు పొడవడంతో గాయపడిన సమ్మక్క మేడారం సమీపంలోని చిలకలగుట్టవైపు వెళ్లి అదృశ్యమైంది. ప్రజలు ఆమె కోసం వెతకగా అక్కడ ఒక కుంకుమ భరిణె, నెమలి ఈకలు మాత్రమే కనిపించాయి. సమ్మక్కే దేవతగా మారి తమను కాపాడుతుందని గిరిజనులు నమ్మారు. మేడారం జాతర విశిష్టత: ప్రతి 2 ఏళ్లకొకసారి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర జరుగుతుంది. గద్దెలు, సమ్మక్క, సారక్కలను విగ్రహాల రూపంలో కాకుండా గద్దెల రూపంలో పూజిస్తారు. బెల్లం, బంగారం: భక్తులు అమ్మవార్లకు తమ బరువుకు సమానంగా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని బంగారం అని పిలుస్తారు. అన్యాయాన్ని ఎదిరించి ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఈ తల్లీకూతుళ్ళు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిప్రదాతలు. మేడారం జాతరలో జరిగే మరికొన్ని ఆసక్తికరమైన సంప్రదాయాలు మరియు లోతైన విశేషాలు ఇక్కడ ఉన్నాయి. జాతర ప్రారంభానికి కొన్ని రోజుల ముందునుంచే గిరిజన పూజారులు, ముఖ్యంగా సిద్ధబోయిన చందా వంశస్థులు కఠినమైన దీక్షలో ఉంటారు. వీరు అడవిలోకి వెళ్లి అమ్మవార్ల ఉనికిని గుర్తించే క్రమంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ పూజలు చాలా రహస్యంగా జరుగుతాయి. సాధారణ భక్తులకు వీటిని చూసే అనుమతి ఉండదు. సారలమ్మను తీసుకువచ్చేటప్పుడు కేవలం కుంకుమ భరిణె మాత్రమే కాదు, కొన్ని పవిత్రమైన వెదురు కర్రలను, వీటిని వెదురుగడలు అంటారు, కూడా పట్టుకుంటారు. ఈ వెదురుగడలను అమ్మవార్ల రూపాలుగా భావిస్తారు. వీటిని మోసేటప్పుడు పూజారులకు పూనకం వచ్చి పరుగెత్తుకుంటూ వెళ్తారు. భక్తులు వారి కాళ్లపై నీళ్లు చల్లుతూ మొక్కులు చెల్లిస్తారు. అమ్మవార్లు గద్దెలమీదకొచ్చేటప్పుడు భక్తులు చేసే సందడి అంతా ఇంతా కాదు. గాలిలోకి కోళ్లను విసరడం, గొర్రెలను ఎదురుతీసుకెళ్లడం వంటివి చేస్తారు. ముఖ్యంగా సమ్మక్క చిలకలగుట్ట నుంచి దిగివచ్చేటప్పుడు లక్షలాది మంది ప్రజలు ఒకేసారి గోవిందా గోవిందా అని కాకుండా గిరిజన ఆచారాల ప్రకారం పెద్ద పెద్ద కేకలు వేస్తూ అమ్మవారికి స్వాగతం పలుకుతారు. సమ్మక్క అదృశ్యమైందని చెప్పుకునే ఆ చిలకలగుట్టపైన ఒక పవిత్రమైన పొద ఉంటుంది. అక్కడికి వెళ్లడం ఎవరికీ సాధ్యపడదు. కేవలం ప్రధాన పూజారులు మాత్రమే వెళ్లి ఆ తల్లి సంకేతాన్ని, కుంకుమ భరిణెను వెతికి పట్టుకుంటారు. ఆ సమయంలో చుట్టుపక్కల అడవి అంతా ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్టు అనిపిస్తుంది. అమ్మవార్లు గద్దెమీద కూర్చున్న ఆ 2 రోజులు మేడారమంతా ఒక అద్భుతమైన జనసముద్రంలా మారుతుంది. భక్తులు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిలబడి అమ్మవార్లను తాకడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ విశేషమేంటంటే, మిగతా గుళ్లలోలాగా విగ్రహం ముందు నిలబడటం కాదు. నేరుగా ఆ గద్దెలను తాకి తమ మొక్కులు చెల్లించుకోవచ్చు. జాతరకు వచ్చేవాళ్లు హోటళ్లలో ఉండరు. అడవిలోనే చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు. కొత్తగా తెచ్చిన మట్టి కుండల్లో జంపన్న వాగునీటితో వంటలు చేసి ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరూ కలిసి తింటారు. దీనిని ఒక సామూహిక విందులా జరుపుకుంటారు. జాతర చివరి రోజున అమ్మవార్లను తిరిగి అడవిలోకి పంపేటప్పుడు వాతావరణం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. తమ ఇంటి ఆడబిడ్డను అత్తగారింటికి పంపినట్టుగా భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు. మళ్లీ 2 ఏళ్లదాకా అమ్మవార్లు కనిపించరు కాబట్టి ఆ వెదురు కర్రలను, కుంకుమ భరిణెలను తిరిగి రహస్య ప్రదేశాలకు తరలిస్తారు. మేడారం జాతరలో కనిపించే
మరికొన్ని విభిన్నమైన మరియు ఆశ్చర్యపరిచే విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. పగిడిద్ద రాజు రాక. సమ్మక్క భర్త రాక. సమ్మక్క సారలమ్మల గురించి అందరికీ తెలుసు. కాని సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈయనను మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుంచి గిరిజన పూజారులు పెన్ను దేవత రూపంలో కాలినడకన అడవుల గుండా మేడారం తీసుకువస్తారు. భార్యాభర్తల కలయికగా దీనిని భావిస్తారు. 2. సారలమ్మ అత్తగారింటికి వెళ్లడం. జాతరలో ఒక ప్రత్యేక ఘట్టం ఉంటుంది. సారలమ్మ గద్దెపైకి వచ్చే ముందు ఆమెను కన్నెపల్లిలోని తన అత్తగారింటి నుంచి తీసుకువస్తున్నట్లుగా భావిస్తారు. అందుకే కన్నెపల్లి మహిళలందరూ సారలమ్మకు హారతులు ఇచ్చి తమ ఇంటి ఆడబిడ్డను పంపుతున్నట్లుగా భావోద్వేగంతో సాగనంపుతారు. 3. ఎదురుకోళ్లు మరియు భక్తుల మొక్కులు. అమ్మవార్ల ఊరేగింపు వచ్చేటప్పుడు భక్తులు తమ భక్తిని వింతగా చాటుకుంటారు. కొందరు భక్తులు అమ్మవారు వచ్చే దారిలో నేలపై పడుకుంటారు. దండప్రణామాలు. పూజారులు వారిపైనుండే నడుచుకుంటూ వెళ్తారు. ఇలా చేస్తే తమ కోరికలు తీరుతాయని, దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. 4. అడవి తల్లుల తీర్థం. జాతర సమయంలో మేడారంలో లభించే నీటిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. కేవలం జంపన్న వాగులోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రత్యేక బావుల్లో నీరు ఆ సమయంలో మాత్రమే తీయగా ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఆ నీటిని సీసాల్లో నింపుకుని ఇంటికి తీసుకెళ్లి తీర్థంలా దాచుకుంటారు. 5. కోయదొరల డప్పు వాయిద్యం. మేడారం జాతరలో వినిపించే డప్పు శబ్దం చాలా ప్రత్యేకం. సాధారణ డప్పుల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. ఆ శబ్దానికి శివసత్తులు పూనకంతో ఊగిపోతుంటారు. గిరిజన యువకులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి నెమలి ఈకలతో అలంకరించుకుని చేసే కొమ్ము నృత్యం జాతరకే హైలైట్. 6. నిలుపు ఆచారం. జాతర ముగిసిన తర్వాత కూడా కొందరు భక్తులు వెంటనే ఇంటికి వెళ్లరు. జాతర ముగిసిన మరుసటి రోజును తిరుగు జాతర అంటారు. ఆ రోజు మిగిలిపోయిన ప్రసాదాన్ని, బంగారాన్ని, బెల్లం పంచుకుని అడవి తల్లులకు కృతజ్ఞతలు తెలిపి అప్పుడు తిరుగు ప్రయాణమవుతారు. ఈ విషయాలు వింటుంటే మేడారం జాతర ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా.